నమస్కారం కంచెల టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్రికెట్ క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించి తాడేపల్లిగూడెంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ వద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ విజేతలను బహుమతి ప్రధానోత్సవం గురువారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐపీఎల్, ఏపీఎల్ స్థాయిలో తాడేపల్లిగూడెం క్రికెట్ అభివృద్ధి చెందాలని అన్నారు. పెద్దాపురంలో శ్రీ కామాక్షి స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దాపురంలోని తెలుగు అభ్యుదయ కాపు సంక్షేమ సంఘం భవనంలో తాళబత్తుల సాయి అధ్యక్షతన నిర్వహించి కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పాలనపై వెన్నుపోటు కార్యక్రమానికి భారీ ర్యాలీతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇదే రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులకు పెద్దారెడ్డి కార్యకర్తలతో వాగ్వాదం తలెత్తడంతో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అంతఃపురం తరలించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని, దళిత సమాజాన్ని విభజించేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణను తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి తిరుమల స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహత పరిశ్రమల, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవసంధుల సాధికారత సంబంధాల శాఖ కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఏపీలో కూటమి పాలన విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. చీరాల మండలం గవనివారిపాలెంలో దబ్బుకుట్టి ఆదినారాయణ ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి 2,03,000 రూపాయలు అపహరించిపోయాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రపోతుండగా హాల్లో ఒక ఫోటో వెనుక ఉన్న డబ్బులను దొంగతనం చేసి బయట తలుపులు వేస్తుండగా ఆదినారాయణ భార్య చూసి కేకలు వేయగా దొంగ పరారయ్యాడు. ఈ విజువల్స్ మొత్తం పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న చిన్న, సన్నకారు రైతులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను వర్షాధారిత సాగునీటి వసతి ఉన్న భూముల్లో ఉద్యాన పంటలు పెంపకానికి ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ సౌత్ కోస్ట్ రైల్వే జీఎం విజయవాడ నుండి ప్రత్యేక రైళ్లు బాపట్లకు చేరుకుని బాపట్ల రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి అభివృద్ధి పనులను, నూతనంగా ప్రయాణికులకు ఏర్పాటు చేస్తున్న గదులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు సూచనలు చేశారు. ఆయా పనులు స్టేషన్ మాస్టర్ను అడిగి తెలుసుకుని స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పైకరావుపేట పట్టణంలో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన రోజు వెన్నుపోటు రోజుగా వైసీపీ పార్టీ భారీ ర్యాలీని చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఏ పథకాన్ని అమలు చేయకుండా అన్ని హామీలు నెరవేర్చామని మోసపు మాటలు చెప్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వైపు వెళ్తుండగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇది రాజకీయ పార్టీల గొడవలు కాదని, కేవలం 2 కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదమని, దీనిని పార్టీల గొడవగా చూడవద్దని కోరారు. పెద్దారెడ్డి గత 5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని విస్మరించి ఫ్యాక్షన్ చేశాడని, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లి ఉంటే తాను ఇలా చేసి ఉండేవాడిని కాదని చెప్పుకొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా సోందేపల్లి మండలం నడింపల్లి పంచాయతీ పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు తమ గ్రామం నుంచి రాచపల్లి పాఠశాలకు ప్రతిరోజు నడిచి వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి లేక బురదలో నడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి సవితను కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల ఆవేదనను ఓర్పుగా విన్న మంత్రి సవిత వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి 1.72 లక్షల వ్యయంతో త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.